Glory to Jesus. Praise the Lord. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, యేసు ప్రభు అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినది అనెను. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉంటూ 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు. అప్పుడు శోధించడానికి అపవాది యేసుక్రీస్తు వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివి అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అన్నదానికి జవాబిస్తూ యేసు ప్రభు అని అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించడం. దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లైఫ్. ఒక జీవితం ఉంది. అది ఇక్కడ రాయబడిన జీవితము ఏంటి అని అంటే, మనుషుడు రొట్టె వలన అంటే మనుషులందరూ కూడా ఎలా జీవిస్తున్నారు? ఆహారం తీసుకొని నీళ్ళు తాగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఎవ్రీబడి లివ్ యాజ్ ఎ న్యాచురల్ హ్యూమన్ లైఫ్. బట్ జీసస్ రిఫర్స్ హియర్ there is a God kind of life lives in a human body. ఓకేనా? గ్రీకులో మనం చూసుకున్నట్లయితే 3 రకాలైనటువంటి జీవాల గురించి, జీవితాల గురించి రాయబడింది. మొదటిది జోయే అని అంటే దేవుని యొక్క జీవము లేదా దేవుని యొక్క జీవితము. ఇట్స్ ఎ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. ఇంకొకటి వచ్చేసరికి సుక్కే అనేది సాధారణ మానవ జీవితము. మనిషి జీవితం ఎలా ఉంది? పుట్టడము, తర్వాత ఈ లోకంలో ఆహారం తీసుకొని సాధారణ మనిషిగా జీవించి తర్వాత చనిపోవటము. ఈ యొక్క లాంటి ఒక అతి దైవిక శక్తి అనేది లేని ఒక జీవితము, దేవునికి పూర్తిగా వేరైపోయినటువంటి జీవితము, సాధారణ మానవ జీవితము. ఇంకొకటి బయోస్. ఈ బయోస్ అన్నది సాధారణంగా మనం చెప్పుకుంటే జంతువులన్నిటికీ ఉన్నటువంటి జీవితము. గ్రీక్లో అంతా ఒకటే జీవము అని రాయబడలేదులే కానీ మూడింటికి కూడా విడివిడి పదాలు, విడివిడి అర్థాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ men shall not live by bread alone but every word that is proceed from the mouth of God. దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవించును అని రాయబడింది. అంటే దాని అర్థము దేవుని వాక్యంలో ఆయన జీవము ఇమిడి ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే మనము అక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నేను జీవం ఇవ్వటానికి వచ్చినాను, సమృద్ధి అయిన జీవము ఇవ్వటానికి వచ్చినాను. అంటే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుంటారో వారికి దేవుని యొక్క జీవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చానని చెప్తున్నారు. అలాగే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా అక్కడ యోహాను ఏమి రిఫర్ చేస్తున్నాడంటే, మేము ఆ జీవాన్ని కనుగొన్నాము అని అంటున్నాడు. మేము కన్నులారా చూసాము, చేతులారా మేము తాకాము, ఆ జీవాన్ని మేము కనుగొని దాని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాము, ఆ జీవాన్ని మేము పొందుకున్నాము అని వాళ్ళు దృఢంగా సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే యోహాను సువార్త